హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మన క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మార్కెట్ చాలా డల్గా ఉన్నది. మొన్నేమో మనకి ఫిన్ నిఫ్టీ ఆల్రెడీ 52 వీక్స్ హై టచ్ అయింది. నిఫ్టీ ఆల్రెడీ 52 వీక్స్ హై టచ్ అయింది 2 days బ్యాక్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒకటి 49,974 టచ్ అవ్వాలి, అది టచ్ కాలేదు. మనకున్నది ఇంకా 3 days ఉంది. తర్వాత బిగ్ ఈవెంట్ ఉంది, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, తర్వాత మెయిన్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ 3 daysలో ఇది బ్యాంక్ నిఫ్టీ ఏమైనా 49,974కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీల్ ట్రై టు కన్సిడర్ మనం, అంటే హెవీ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిటేజ్ స్టాక్స్ 6 ఉంటాయి కదా, 6 స్టాక్స్ కండిషన్ ఏంటి, వాటి టీసీఆర్ లెవెల్స్ ఏంటి, వాటి పైన ఆ, ఉన్నాయా, వాటి కన్నా కింద ఉన్నాయా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఎంత, అవి కూడా డీటెయిల్స్ మనం చెక్ చేసుకుందాం. దానికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆల్మోస్ట్ రీజనబుల్గా 40 పాయింట్స్ పైన నిఫ్టీ ఓపెన్ అప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అప్ ఓపెన్ అయింది. కానీ అది ఓపెన్ అయిన తర్వాత అవి స్లోగా కిందకి రావడం మొదలుపెట్టాయి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత, నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత కిందకి రావడం మొదలుపెట్టాయి. సో అది ఎందుకు వచ్చాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. మనం బ్యాంక్ నిఫ్టీ మన ట్రెండ్ లెవెల్స్ చార్ట్ చూసుకుంటాం. నిన్నటి వరకు నిన్న వీడియోలో మీకు క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఎలా ఉంటాయి, వాటి వల్ల మీకు అసలు ఏ విధమైన ఉపయోగం ఉంటుందా ఉండదా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డైరెక్ట్గా మన ట్రెండ్ లెవెల్స్ చార్ట్ చూస్తే మీకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు మెయిన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ మనం చెక్ చేసుకునేది ఏంటంటే, మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అండ్ టీసీఆర్ చార్ట్స్ పక్క పక్కన చూస్తున్నాం మనం ఇప్పుడు. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 49,390 దగ్గర ఓపెన్ అయింది. 49,390 దగ్గర ఓపెన్ అయింది. అది నిన్న క్లోజింగ్ ఏంటంటే అది 49,106 దాని టీసీఆర్. దానిపైన 49,376కి వెళ్ళింది. తర్వాత 49,646 కూడా క్రాస్ అయింది. అంటే ఫస్ట్ హైకి వెళ్ళింది, సెకండ్ హైకి వెళ్ళింది. సెకండ్ హై నుంచి నిన్న క్లోజ్ అయ్యి అది 49,289, ఆల్మోస్ట్ 376 వరకు వచ్చేది క్లోజ్ అయింది నిన్న. నిన్న మరి మనం కానీ చెక్ చేసుకుంటే ఈ రోజు ఓపెన్ అయింది 49,390 దగ్గర ఓపెన్ అయింది. అది ఎప్పుడైతే 376 బ్రేక్ అయిందో, అది 390 ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 390 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అప్ వెళ్ళింది. అది ఎక్కడికి వెళ్ళిందంటే 49,448కి వెళ్ళింది. తర్వాత 49,505 కూడా వెళ్ళింది. అంటే ఫస్ట్ హై వరకు వెళ్ళింది ఇంటర్డేలో. అది టీసీఆర్ లెవెల్ ఫస్ట్ హై కింద ఉంది కాబట్టి అదేమవుతుందంటే అక్కడ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ హైకి వచ్చింది, ఓపెన్కి వచ్చింది. ఓపెన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది కిందకి రావడం మొదలుపెట్టింది. అండ్ ఈ 49,376 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి స్లోగా కిందకు వస్తూ 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 అది 49,106, దట్ ఈస్ టీసీఆర్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది. యాక్చువల్లీ లో వచ్చి దానికన్నా కిందే ఉన్నది, 49,043 దగ్గర వరకు ఉన్నది. అది లో యావరేజ్ అయిన తర్వాత 49,142, అంటే టీసీఆర్ కన్నా పైన వచ్చి క్లోజ్ అయింది. టీసీఆర్ లెవెల్ ఉంది, చార్ట్స్ ఉంది మీకు ఇక్కడ. ఇక ఇంటర్డే చార్ట్ కూడా ఆల్రెడీ ఉంది. సో రేపు మీరు ఎలా ట్రేడ్ చేసుకోవాలి అన్నది మరి కానీ ఈ చార్ట్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేసుకుంటే మీకు రేపు మార్నింగ్ అది ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. టీసీఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి టీసీఆర్ పైన కానీ ఓపెన్ అయితే, ఓపెన్ కన్నా పైన కానీ మన కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ కానీ ఉంటే అది డైరెక్ట్గా 49,376కి వెళ్తుంది. అక్కడి నుంచి అది కూడా కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళి 49,646కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన దీని ప్రకారం చూసుకుంటే, ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 49,106 కన్నా కింద ఓపెన్ అయింది అనుకుందాం. కింద ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మనకు కింద లెవెల్ వచ్చేది 48,836 ఉంది మన లెవెల్. అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ 48,106 కన్నా కింద ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే అది మళ్ళీ 48,106కి దానికి ట్రై చేస్తుంది. 48,106 కూడా కానీ క్రాస్ అయితే, ఇవన్నీ నేను టీసీఆర్ రైట్ సైడ్ లెవెల్స్ చూసి చెప్తున్నా మీకు. 49,106 కూడా కానీ క్రాస్ అయితే అది మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మెయిన్ వాచ్ చేసుకోవాల్సింది ఇవే వాచ్ చేసుకోవాలి, ఈ లెవెల్స్ వాచ్ చేసుకోవాలి మీరు. 49,106 ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ యూ టుమారో ట్రేడింగ్కి. అది కానీ అది టీసీఆర్, అది ఆఫ్ నిఫ్టీ టీసీఆర్ దగ్గర ఉందండి అంటే మీకు బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ కానీ ఏదైనా సరే మీరు చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. 49,106 ఇస్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్, నాట్ నిఫ్టీ. బై మిస్టేక్ నేను స్లిప్ ఆఫ్ టంగ్ ఏమైనా చెప్పుకుంటానో అది బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్. ఇది మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది.
దీన్ని చూసుకొని చెక్ చేసుకోండి. మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే అలానే నిఫ్టీ కూడా చెక్ చేసుకోండి. మీరు కానీ చెక్ చేసుకుంటే మీకు టీసీఆర్ ఆల్రెడీ 22,039 టీసీఆర్ ఉండింది. ఆ 22,000 టీసీఆర్ కన్నా కింద ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్లో దగ్గర ఉంది. అంటే 22,912 దాని ఫస్ట్ లెవెల్. అక్కడికి వెళ్ళేది దానికన్నా కింద క్లోజ్ అయింది. రేపు కానీ బై ఎనీ ఛాన్స్ నిఫ్టీ కానీ 22,912 కానీ పైన కానీ వచ్చి ఓపెన్ అయితే మీకు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే కొంచెం కిందకి వెళ్తుంది. ఇది మీరు మనం చెక్ చేసుకోవాల్సింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం బ్యాంక్ నిఫ్టీనే మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది 52 వీక్స్ అయ్యి ఇంకా టచ్ కాలేదు కాబట్టి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉంటాయనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం. స్టాక్స్ ఏ స్టాక్స్ 52 వీక్స్ హై టచ్ అయినా అనేది మనం సండే రోజు నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు సండే రోజు పెట్టిన వీడియోలో మీరు కానీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఐసిఐసిఐ బ్యాంక్ 52 వీక్స్ హై ఆల్రెడీ టచ్ అయింది, అది అప్లోనే ఉంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా 52 వీక్స్ హై టచ్ అయింది, ఎస్బీఐ కూడా 52 వీక్స్ టచ్ అయింది. కానీ మీకు ఈరోజు ఎందుకు డౌన్ వచ్చిందంటే ఐసిఐసిఐ బ్యాంక్ టీసీఆర్ వచ్చి 11 అంటే 1132 ఇస్ టీసీఆర్. అది టీసీఆర్ బ్రేక్ అయ్యి 1126 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు డౌన్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ టీసీఆర్ కన్నా పైనే ఉంది. ఎస్బీఐ టీసీఆర్ దగ్గర ఉంది. 833 ఇస్ ఎస్బీఐ టీసీఆర్. అది 830 దగ్గర క్లోజ్ అయింది. రేపు కానీ బై ఎనీ ఛాన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ 1132 కానీ పైన అంటే 1126 నుంచి 1132 కానీ క్రాస్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ టీసీఆర్ పైనే ఉంది కాబట్టి 1179 టీసీఆర్ కాబట్టి దానిపైన కానీ ఉంటే అది అప్కి వెళ్ళడానికి చాలా ఎక్కువ ట్రై చేస్తుంది, అప్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ సిమిలర్లీ ఎస్బీఐ 833 కానీ క్రాస్ అయిందంటే అది అప్ ట్రెండ్ మొదలయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి మనకి మెయిన్ 52 వీక్స్ టచ్ అయిన స్టాక్స్. 52 వీక్స్ టచ్ కాని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అది మనం లాస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది చూడండి, ఈరోజు అంత పడ్డా సరే ఇది ఒకటి పట్టడం లేదు. ఎందుకంటే ఇది 52 వీక్స్ హై టచ్ కావాలి, టచ్ అయ్యేదానికి ట్రై చేస్తున్నది, పైకి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది. దీని 52 వీక్స్ హై చాలా దూరం ఉంది. కానీ దీనికి 1523 ఇస్ దీని టీసీఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది. అది 1528 కానీ దానిపైనే ఉంది. రేపు కానీ అప్ కానీ ఓపెన్ అయితే అది డైరెక్ట్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా 1523 దగ్గర ఓపెన్ అయినా అది కానీ దాన్ని కానీ బ్రేక్ కానీ చేయకుండా ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అలానే కోటక్ బ్యాంక్ 1703 దాని టీసీఆర్ అది 1700 దగ్గర క్లోజ్ అయింది. అది దాని అప్ ట్రెండ్ మీకు అంటే 1703 కానీ క్రాస్ అయిందంటే అది మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మనకి కోటక్ బ్యాంక్ సంబంధించింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ అని మీరు కానీ చూసుకుంటే అది చాలా మటుకు అది ఈరోజు యాక్చువల్లీ పడలేదు, చాలాసేపు హైలో కూడా ఉంది, పైన కూడా ఉంది. అంటే 1464 అలా ఉంది, అది లాస్ట్లో పడిపోయింది అది. సో దానికి 1448 దాని టీసీఆర్ ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ఉంది, 1450 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి మీరు అది ఎలా అంటే రేపు దానిపైన ఉంటుందా లేదా అనేది ఈ 3 స్టాక్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ నియర్ టు టీసీఆర్ ఉన్నాయి, అంటే టీసీఆర్ పైన ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇవి ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్కటి రేపు కానీ సపోర్ట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అంత ఈజీగా పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకని తొందరపడి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఓపెన్ అయినా వెంటనే దాన్ని సెల్ చేసేదానికి ట్రై చేయకండి. ట్రై చేస్తే అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తాయో చూసుకోండి. ఒక 5-10 నిమిషాలు ఆగి మీరు మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయో వాటి బేస్ చేసుకునేది మీరు ట్రేడ్ చేయండి. లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటే లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీకి మెయిన్ మళ్ళీ చెప్తున్నాను 49,108 టీసీఆర్ అది బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది. దానిపైన కానీ ఉంటే మాత్రం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 52 వీక్స్ హై టచ్ అవ్వాలి, టచ్ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ 2-3 డేస్లో తెలిసిపోతుంది. ఇప్పుడు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి ఆల్రెడీ ఫుల్ క్లారిటీ ఉంటుంది. మేము 2 లింక్స్ ఇస్తున్నాం వాళ్ళకి, అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పక్కన ఉండేటట్టు ఒక లింక్ ఇస్తున్నాము. తర్వాత ఆల్ స్టాక్స్ అండ్ ఆల్ ఇండస్ట్రీస్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ ఆల్ ఆప్షన్స్ ఆన్ రైట్ సైడ్ ఇస్తూ ఒక లింక్స్ ఇస్తూ వస్తున్నాము. సో మేము యాక్చువల్లీ దీంట్లో ఏమి ఇస్తున్నాం అంటే మీకు ఈ Y/7 అని ఏదైతే మేము లింక్ ఇస్తున్నామో దాంట్లో ఏంటంటే మీకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ అన్నీ ఇస్తుంటాం. దాంట్లో మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఇస్తున్నాము, ఆప్షన్స్ ఎస్పెషల్లీ ఆన్ ద రైట్ సైడ్. సో దాంట్లో ఏది ముందు బై కండిషన్లో ఉండి పెరుగుతూ వస్తుంటుందో అది మీకు లిస్ట్లో ఫస్ట్ ఉంటుందని నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను.
ఇప్పుడు దాన్ని ఈరోజు అంటే నేను రేపటి నుంచి ఇవ్వలేను, ఎల్లుండి నుంచి గురువారం నుంచి మీకు అది ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాను. యాక్చువల్ దీంట్లో ఏం చేస్తానంటే నేను ఐఎమ్ ట్రైంగ్ టు డివైడ్ ఇట్ ఇంటూ టూ పార్ట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ పెరిగింది అనుకోండి, నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇవి ఒక టైప్లో పెరుగుతూ ఉంటాయి. కానీ నిఫ్టీ పెరిగినంత మాత్రాన బ్యాంక్ నిఫ్టీ పెరగాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ నిఫ్టీ పెరగదు యాక్చువల్లీ. కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉంటుంది, మనకి నిఫ్టీ అప్ ఉంటుంది. కానీ నిఫ్టీ అప్ ఉంటే కంపల్సరీగా సెన్సెక్స్ అప్ ఉంటుంది. ఎందుకంటే హెవీ వెయిట్స్ కామన్ దానికి. రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఇవన్నీ కామన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కామన్ వీటికి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్. అలానే నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఒక గ్రూప్ కిందకి చేసి ఆ ఆప్షన్స్ మాత్రమే మీకు రైట్ సైడ్లో ఇస్తూ ఇండెక్స్ లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నాను. ఇది ఆ, ఒక సెట్ కిందకు వస్తుంటుంది. మీకు టూ లింక్స్ ఇస్తున్నాను. పాత లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లోలీ ఐ జస్ట్ వాంట్ టు డిస్కార్డ్ అండ్ ఫిక్స్ దిస్ యాజ్ మన టూల్కి ఫైనల్ దేని కిందకి ఫిక్స్ చేస్తాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు చూస్తే నిఫ్టీ, సెన్సెక్స్ ఒక విధంగా ఉంటుంది, ఒక సైడ్లో ఉంటాయి. అంటే మీకు స్పాట్ కనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ మీకు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ మూడు ఆప్షన్స్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఈ ఒక సెట్ కిందకు వస్తుంటుంది మీకు దీంట్లో. అలానే ఇంకొక సెట్ కానీ మీరు కానీ చూసుకుంటే దాంట్లో బ్యాంక్ స్టాక్స్ వస్తాయి. అంటే నిఫ్టీ బ్యాంకు, ఫిన్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్. నిఫ్టీ ఫిన్ సర్వీస్, నిఫ్టీ బ్యాంకు, బ్యాంక్ ఎక్స్ ఈ మూడు ఒక సెట్ కిందకు వస్తాయి. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఈ బ్యాంక్స్ పెరుగుతూ ఉంటే ఈ బ్యాంక్ స్టాక్స్ పెరిగే బ్యాంక్ అంటే బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి ఒక సెట్ లాగా పెరుగుతూ ఉంటాయి. ఇవి ఒక సెట్ లాగా పెరుగుతూ ఉంటే ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఒకటే పేజీలో మీకు అన్ని చార్ట్స్, అన్ని ఆప్షన్స్ ఇస్తూ వస్తున్నాను. అంటే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ ఇస్తూ వస్తున్నాను. అన్నీ ఒకటే దాంట్లో ఉంటే మీకు కొన్ని కాల్స్ బై ఉంటాయి, కొన్ని పుట్స్ బై ఉంటాయి. ఈ టైప్లో మీకు పాసిబిలిటీ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుందేమో నేను అనుకుంటాను. పాసిబిలిటీ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుందేమో, అది డిఫికల్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అందుకోసమనే మీకు నేను ఆ, ఈ విధంగా విడగొట్టి సపరేట్గా అంటే బ్యాంక్ స్టాక్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఇండెక్స్లు మూడు, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఒక సెట్. నిఫ్టీ స్టాక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ మూవ్ అంటే రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఇటువంటి వాటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్టాక్స్ వచ్చేదను అవి ఒక సెట్ కిందకి, అంటే నిఫ్టీ, సెన్సెక్స్ ఒక గ్రూప్ కిందకి ఆప్షన్స్ ఇస్తున్నాను. ఈ రెండింటిని సెపరేట్ చేసి మీకు ఇస్తున్నాను. వీటితోటి మీకు 99% మీకు కాల్స్ కానీ ఫస్ట్లో బై ఉంటే మీకు టాప్లో బై ఉన్నాయనుకోండి, మోస్ట్లీ అన్ని స్టాక్స్ అంటే బ్యాంక్ ఎక్స్ స్టాక్ కాల్స్, బ్యాంక్ నిఫ్టీ కాల్స్, ఫిన్ నిఫ్టీ కాల్స్ అన్ని కాల్సే బై ఉంటాయి. కింద అన్ని పుట్సే సెల్ ఉంటాయి. అలానే నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ ఉంటే అవి మీకు మోస్ట్లీ కాల్స్ అన్నీ బై అయి ఉంటే అన్ని స్టాక్ కాల్స్ బై అయి ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ సెగ్రిగేషన్ తోటి మీకు ట్రేడింగ్ ఇంకా ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా పాత సబ్స్క్రైబర్స్ అంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి చాలా ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ నిఫ్టీ స్ట్రైక్ ప్రైసే నెక్స్ట్ వీక్ కానీ మీరు కానీ తీసుకుంటే అది 400-500 ట్రేడ్ అవుతున్నది. అది మామూలుగా 150, 200 కూడా ఉండదు. అటువంటిది ఆల్మోస్ట్ 400-500 ట్రేడ్ అవుతున్నాయి. తొందరపడి డోంట్ బి ఎమోషనల్. ఏ రోజు ఆ రోజు వీళ్ళ దానికి ట్రై చేసుకోండి. అండ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా, క్యారీ ఫార్వర్డ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా పాత సబ్స్క్రైబర్స్ అయ్యి మాతో చాలామంది సేల్ అవుతూ వస్తున్నారు. మీరు ఎవరైతే పాత సబ్స్క్రైబర్స్ రెన్యూ చేసుకోలేకుండా ఉంటారో వాళ్ళు కంపల్సరీ రెన్యూల్ చేసుకోండి. కమింగ్ డేస్లో, కమింగ్ మంత్స్లో మీకు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంది అంటే మా టూల్స్, మా చార్ట్స్ మాత్రం హెల్ప్ఫుల్గా ఉంటాయి. సార్ థ్యాంక్ యూ.